కానీ నెక్స్ట్ ఏం చేస్తానన్నది క్లారిటీగా చెప్పాలి. పైగా తనంతట తనే చేసుకున్న ఒక పెద్ద తప్పు ఏంటయ్యా అంటే అతి ప్రచారానికి ఎప్పుడైతే ఈ పాస్బుక్ల మీద బొమ్మలు లాంటివి ప్లస్ పాలనాపరమైన ఫెయిల్యూర్ ఉంది. ఎట్లాంటిది చివరికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా దొరికే కాదు, వాళ్ళకి ఆ డబ్బులు ఈడ్చిపెడితే 20 కోట్లు ఎత్తే అయిపోయేదానికి అది అయ్యేది కాదు. దానికి ఎవడో చెప్పాడు దిక్కుమాలింది డీజిల్ చేస్తే సరిపోతుంది సార్ అని, దానికి అట్లాంటి దిక్కుమాలిన ఫార్ములాలన్నీ ఫాలో అయ్యాడు. రోడ్లు వేయడం అనేటటువంటిది నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాడు. డబ్బులు ఇస్తే చాలు అదే జనం బాగుపడిపోతారు అనుకుని ఫీల్ అయ్యాడు. ఇది జనాలకు విసుగు పుట్టేసింది. దానికి తోడు ఈ దాన్ని ఏమంటారు నోటి దురుసు బ్యాచ్ మాటలు ఇవన్నీ దానికి తోడు వాళ్ళు ముగ్గురు కలవటం ప్రచారం ఇవన్నీ 2019 తర్వాత 2024 జగన్ మీద ఏహ్యభావంతో వచ్చినటువంటి ఇప్పుడు యాంబిషియస్ పెంచారు. మళ్ళీ ఇక్కడ ఏహ్యము కాదు ఇది కాదు, ఇప్పుడు యాంబిషియస్నెస్ పెంచుతున్నారు. యాంబిషియస్నెస్ ప్లస్ హేట్రేట్ పెంచుతున్నారు. జగన్ పట్ల హేట్రేట్ పెంచడం, అలాగే నేనేదో చేస్తానన్నది. ఇక్కడ దానికి తగ్గట్టుగా రాజధానిలో చకచకా మార్పులు చేస్తారు, వేగంగా పూర్తవుతాయి. ఇప్పుడు అప్పట్లో ఆగిన టవర్లు పూర్తవుతున్నాయి, అలాగే కొత్తగా కట్టుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ కూడా 2 పూర్తవుతాయని నేను నమ్ముతున్నా. ఈ 3 ఏళ్ళు ఇవి పూర్తయి పోలవరం